స్టార్ట్ అయింది. ఒకవేళ బిగ్ బాస్ 9లో అవకాశం ఇస్తే వెళ్తారా? వెళ్తారా? ఓకే. బిగ్ బాస్లో ఎవరంటే ఇష్టం? బిగ్ అలా అంటే కంటెస్టెంట్ కానీ ఆ, విన్నర్ కానీ? నాకు అలా ఏం లేదు. ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కరు మారుతూ ఉంటారు కదా. లైక్ ఫైనలిస్ట్కి వచ్చిన వాళ్ళందరి మీద ఒక బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది ప్రతిసారి. మనం బిగ్ బాస్ 9 స్టార్ట్ అయింది. ఒకవేళ అడిగితే వెళ్తారా? తెలియదండి ఇంకా నాకు. అంటే కామన్ మ్యాన్ కూడా వస్తారని చెప్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది ఈ season? నాకు అసలు జీరో ఐడియా అండి. నో నాలెడ్జ్ అబౌట్ ఇట్. సో నాకు ఇంకా తెలియదు. తెలిస్తే కనుక ఫస్ట్ తెలుగు 70mm నేను ఫస్ట్ ఇస్తాను. సరే, ఓకే. ఏ సీజన్ అంటే బాగా ఇష్టం మీకు? నాకు సీజన్ 4 అంటే బాగా ఇష్టం. ఓకే. ఆ, ఏ కంటెస్టెంట్ అంటే బాగా ఇష్టం? అభిజిత్. అభిజిత్ బాగా. ఎందుకు మెహబూబ్ గారిని? మెహబూబ్ కూడా బాగా ఆడాడు. నార్మల్గా చెప్తున్నా. ఎస్, అభిజిత్, మెహబూబ్, చాలా మంది ఉన్నారు ఇంకా. ఓకే. కామన్ పీపుల్ ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఓన్లీ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ఎలా ఉంటుంది? కామన్ పీపుల్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. అంటే కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ మెంటాలిటీస్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ చూడడానికి వస్తుంది. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అని అనుకుంటున్నా. ఆల్రెడీ వచ్చారు కదా ఇంతకుముందు కామన్ పీపుల్. సో ఇట్ విల్ బి గుడ్. మీరు వెళ్ళాలంటే ఏ కేటగిరీలో వెళ్తారు? డాన్సర్ గానా, ఇన్ఫ్లుయెన్సర్ గానా? అది మీరే చెప్పాలండి. యాక్ట్రెస్ తెలీదండి. నో ఐడియా. నేను ఇంకా ఏం తెలీదు. తెలిస్తే కనుక ఫస్ట్ తెలుగు 70mmకే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే. ఇంకోటి అంటే ఇప్పుడు నాగార్జున గారు, ఆ తర్వాత ఎన్టీఆర్ గారు, నాని గారు, ఏ హోస్ట్ అంటే మీకు బాగా ఇష్టం? ముగ్గురు ఇష్టం అండి. ఎవరిదారు యూనిక్ స్టైల్ కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన స్టైల్ వేరు, నాని గారు ఉన్నప్పుడు ఆయన యూనిక్ స్టైల్ వేరు, నాగార్జున గారు తెలిసిందే. వెరీ నైస్. చాలా రోజులైంది హీరోయిన్ గారు వాయిస్ ఇమిటేట్ చేసి. అయ్యయ్యో, మీరు దాంతోనే పరిచయం. అవును, ఇమిటేషన్ చేస్తుండే. మీరు ఎప్పుడు చెప్పండి, ఇంటర్వ్యూ ఇస్తాను మీకు సపరేట్గా. నేను ఇప్పుడు గాల్లో ఇమిటేషన్లు డాన్స్లు అంటే అవ్వదు కదా. ఓకే అండి, తప్పకుండా కలుద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. యా, బై బై. బిగ్ బాస్ 8తో మీరు అలరించారు, బిగ్ బాస్ 7తో అలరించారు. ఇప్పుడు ఒకవేళ మళ్ళా రీఎంట్రీ ఇవ్వమని అడిగితే వెళ్తారా? అది తెలియదండి. బికాజ్ అది వచ్చినప్పుడే డిసైడ్ అవ్వగలం. అంటే అప్పుడు నా చేతిలో ఏం ప్రాజెక్ట్ ఉంది, నేను ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాను, దాన్ని బ్రేక్ అయితే చేసి మనం వెళ్ళలేమండి. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఒక 3-4 మంత్స్ నుంచే మనకు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు కొన్ని నా చేతిలో ప్రాజెక్ట్ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఏమి డిసైడ్ చేయలేము. యా, మీకు ఏ సీజన్ అంటే ఇష్టం? అఫ్ కోర్స్ 7 అండి. ఈ 7 ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. సో కాబట్టి ఇట్స్ 7. ఏ అంటే కంటెస్టెంట్ అంటే బాగా ఇష్టం? నాకు స్పా. ఓకే. ఇప్పుడు కామన్ పీపుల్కి అవకాశం ఇస్తా అంటున్నారు కదా, విత్ కామన్ పీపుల్కి సెలబ్రిటీస్ ఎలా మనం ఉండబోతుంది? ఏంటంటే ఇక్కడ సోలో బాయ్ మనకు ప్రమోషన్ చేద్దాము. బిగ్ బాస్ వద్దు, వాళ్ళు చేసుకుంటారు స్టార్ మా వాళ్ళు. సో వీళ్ళు ప్రమోట్ గౌతమ్ సినిమా. బికాజ్ సోలో బాయ్ దానికోసమే మనం అందరూ ఇది చేస్తున్నాం. బికాజ్ చిన్న సినిమా అలా అనుకుంటారు, కాదు, ఇది చాలా మంచి సినిమా. సో దయచేసి రిక్వెస్ట్ మీతో కూడా ఏంటంటే డెఫినెట్లీ ఇంకో పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుందాం అబౌట్ బిగ్ బాస్ ఆర్ సంథింగ్. సో సోలో బాయ్ ప్రమోట్ చేద్దాం అనేసి. అది అయిపోయింది ఆల్రెడీ, అందుకే సోలో బాయ్ గురించి ఫస్ట్ అడిగా. బిగ్ బాస్ చూస్తారా మీరు? అప్పుడప్పుడు ఒకవేళ ఈ బిగ్ బాస్ 9లో అవకాశం వస్తే వెళ్తారా? వెళ్ళను. నన్ను నాగార్జున గారి టీం రానివ్వరు. ఎందుకంటే ఫస్ట్ అడిగింది నన్నే. ఆయన చెప్పారు, నీకున్న అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది, నాకు అంత స్ట్రెంత్ లేదనే ఫీలింగ్ వచ్చింది. నేను వస్తానన్నా సరే వద్దన్నారు. సో మీరు అడగడం నో, అంత ఐ డోంట్ థింక్ అంత పవర్ స్ట్రెంత్ నాకు లేదు టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఏమో. బట్ ఒక స్పెషల్ గెస్ట్గా వెళ్ళటానికి ఐఎమ్ ఓకే, బికాస్ ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్. వెళ్ళి ప్రాక్టికల్లీ వైల్డ్ కార్డ్గా వెళ్ళి 2 ఎపిసోడ్స్ ఉండి వద్దామా? యా ఓకే. యా. అంటే మీకు అంటే కంటెస్టెంట్స్ కానీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే నామినేషన్స్ డే, నాగార్జున గారు వచ్చినప్పుడు శనివారం ఆదివారం కొన్ని ఉంటాయి ఇంట్రెస్ట్. మీకేంటి ఇంట్రెస్ట్? నాగార్జున గారు ఉన్నప్పుడు ఉండాలని ఎవరికైనా ఉంటుంది. ఫర్ మీ బిగ్ బాస్కి వెళ్ళాలని ఒకసారి వెళ్ళి రావాలని ఉంది. అది నాగార్జున గారు ఉంటే బోనస్, లేకపోయినా సరే ఆ ఫీల్ ఈజ్ మస్ట్ అనిపించింది. ఓకే. మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్? అందరూ ఎందుకంటే ధైర్యం ఉండాలి బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే. ఇట్స్ లైక్ ఓపెన్ ప్లాట్ఫామ్. యువర్ లైఫ్ ఈజ్ లైక్ అన్ ఓపెన్ బుక్. ఆ ధైర్యం ఉంటేనే ఎవరైనా వెళ్తారు. వెళ్ళిన వాళ్ళందరికీ చాలా ధైర్యం ఉంది. గెలిచిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా లెంత్కి వెళ్ళారు. ఎవ్రీబడి హ్యాస్ దట్ ఇది విల్ పవర్. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి. 2 వీక్స్ అయినా వెళ్ళాలని మేము కోరుకుంటాం. 2 weeks. ఓకే, డన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.